నమ్మి దించాలా? దాని ఒంట్లో ఉన్న పొగరికి కంఠంలో ఉన్న ప్రాణానికి సమాధానం చెప్పాలా? ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తా కూర్చుండానేంద్రమ్మ. ఎదురొచ్చినోడి కంఠంలో ప్రాణం తీయడం తప్ప ఇంకా ఎదురు చూపులు ఉండకూడదన్నా. కొడుకును చంపారన్న కోపంతో ఇంద్రాణి ఆ పెద్దిరెడ్డిని చంపేస్తాదన్న భయం వాళ్ళ గుండెల్లో ఉన్నది కాబట్టే మన ఆలోచనల కంటే ఓ అడుగు ముందేసినారు. మామయ్యని చూద్దామని. సభాష్ మామయ్య, వరసలు. నిజంగా చూడటానికే వచ్చావా లేక చంపడానికి వచ్చావా? నీలంబరి గారు, సిరి, పిన్నన్న దాంట్లో తప్పే ఉంది. నమ్మించి మోసం చేయడం మీ కుటుంబానికి అలవాటే కదా. మోసం చేయడానికి రాలేదు సంజు. మామయ్య ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను. సంజయ్, నేను మాట్లాడతాను, నువ్వు లోపలికెళ్ళు. బాగుంది. అత్తేమో చంపమని ఆదేశిస్తుంది, నాన్నేమో దాన్ని శిరసావహిస్తాడు, కూతురొచ్చి పరామర్శిస్తుంది. వాహ్, ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్రలు అద్భుతంగా పోషిస్తున్నారు. నీ మొసలి కన్నీళ్ళకి ఇక్కడ ఎవరి మనసులు కరగవసిరి. మనసున్న వాళ్ళకే మనుషుల విలువ తెలుస్తుంది. పాషాణ హృదయులకి ప్రేమ గొప్పతనం ఏం తెలుస్తుంది? ఒకప్పుడు నేను మనసున్నదాన్నే. ఆ మనసుని ముక్కలు చేసింది మీ అత్త నాన్నే. అంటే ఆ కోపం ఇప్పుడు నామే తీర్చుకుంటున్నావా? నువ్వు కూడా ఆ తాల్లో కుట్టవే కదా. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకే కదా శాపాలుగా మారేవి. నీ పనికిరాని శాపనార్థాలకి భయపడే రకం కాదు నేను. అవులే, పగలు ప్రతీకారాలు నిత్యం నివాసం ఉండే ఇంట్లో పుట్టి పెరిగినావు. నీకు భయం ఎందుకుంటాది? నీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి నేను రాలేదు. నేను మాత్రం నీతో మాట్లాడికే ఏడున్నాను సరే. ఈ ఇంట్లో ఎవరిని చూడాలన్నా మాట్లాడాలన్నా ముందు నా అనుమతి తీసుకోవాలా? నాకు ఆ కర్మ పట్టలేదు. నేను ఈ ఇంటి కోడలు. అట్టా నువ్వనుకుంటే ఎట్టా సిరి? అది ఈ ఇంటి మడుసుల మనసుల్లో కూడా ఉండాలి. అప్పుడే నీకు విలువ, గౌరవం. నేను ఈ ఇంటి కోడలని గర్వంగా చెప్పుకుంటా ఉండావే, ఆ కోడలు అనే 3 పదాలు నువ్వు చదువుకుని తెచ్చుకునే డిగ్రీలు కాదు. ఈ ఇంటి మంచితనం నీకిచ్చిన వరం. ఆ వరమిచ్చిన దేవుణ్ణే సంపాలనుకున్నారు మీరు. పగోళ్ళు అని తెలిసి కూడా మా బావ మీతో బియ్యం అందుకోవాలనుకున్నాడు. కానీ మీరు ఆ బియ్యాన్నే కయ్యంగా మార్చి కడుపులో పొడిసినారు. నీ వాళ్లు సంపాలనుకున్నది మా బావని కాదు, సంజయ్ నీ మీద పెంచుకున్న ప్రేమని. నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి ఈ ఇంటికి కోడలుగా తీసుకురావాలనుకున్నాడు. కానీ ఆ ఇంద్రాణి మీ ఇద్దరి మనసుల్లో గూడు కట్టుకున్న ప్రేమని గుట్టు చప్పుడు కాకుండా కూల్చేసి ఈ కుటుంబాన్ని కాల్చాలనుకుంది. కాలిన మనసుల్లో కక్ష, కసి తప్ప కరుణ ఉండదు సిరి. నీ కాపురం అనే గోపురాన్ని కూల్చేసింది నువ్వు గొప్పగా మెచ్చుకునే నీ మేనత్తే. పెళ్ళైన ఆడపిల్లకి అత్తారిల్లే సర్వస్వం. అట్టాంటిది మీ మావ సావు బ్రతుకుల్లో ఉన్నాడని తెలిసి ఇక్కడున్న వాళ్ళు బాధపడుతున్నారని పట్టించుకోకుండా నీకు పెళ్ళయిందని నీ గుండెల మీద ఉన్న తాళి పదే 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 గుర్తు చేస్తా ఉన్నా నువ్వేవి పట్టనట్టు ఇక్కడి వాళ్ళని వదిలేసి ఎప్పుడైతే మీ ఇంటికెళ్ళినావో అప్పుడే ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టే అర్హత కోల్పోయావు. ఇప్పుడు నీ మెళ్ళో ఉండాది మెరిసే 3 తులాల బంగారమే కాని వేద మంత్రాల సాక్షిగా సంజయ్ కట్టిన మంగళసూత్రం కాదు.
పసుపు తాడు నీ మెళ్ళో అలంకరణకే పనిచేస్తుంది తప్ప భార్యాభర్తల బంధానికి ప్రతీకగా మాత్రం పనిచేయదు. పనికిరాని ఈ పసుపు తాడు నువ్వు తాళి అనుకోవచ్చు, కానీ చూసే జనాలకి మాత్రం భర్త వదిలేసిన భార్యవే. నీలాంబరి ఏ కోపం వచ్చినదా? ఒక్క మాట అన్నందుకే నీకు పొడుసుకొచ్చినదే. మరి మా బావని మీ నాన్న పొడిసినందుకు మాకెంత కోపం రావాలా? సంపేసేంత కోపం రావాలా కదా? అందుకే చెప్తా ఉండా, నువ్వు ఈ ఇంట్లో ఉంటే సంజయ్కొచ్చే కోపానికి ప్రతి క్షణం సస్తూ బతుకుతూ ఉండాలా. ఎందుకొచ్చిన బాధ? వచ్చిందానే వెళ్ళిపో. కనీసం మీ నాన్న కూతురుగా అయినా ఉంటావు. వెళ్ళను. మామయ్యని చూసాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఆగో, వెళ్ళనీకి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్ సంజుకి పిన్నివి, నేను సంజు భార్యని. తప్పు. తకిట తకిట తక తకతో తకతో 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 తకిట తకిట తక తకతో తకతో. ఏమన్నావు? నా భార్యవనే కదా? ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు నా భార్యవే సిరి. కానీ నిన్ను ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? నువ్విక్కడికి ఆ ఇంటి కూతురుగా వచ్చావా, ఈ ఇంటి కోడలుగా వచ్చావా? ఎందుకలా అడుగుతున్నావు సంజు? పెళ్లిలో జరిగిన సంఘటన వల్ల ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నన్ను అనుమానిస్తున్నావా? ఇంకా ఇంకా ఆరాధిస్తున్నాను కాబట్టే అడుగుతున్నాను సిరి. నిజంగానే నువ్వు ఇంటి కోడలుగా వస్తే ఇంకా జీవితంలో ఆ ఇంటి గడప తొక్కనని నాకు మాట ఇవ్వు. లేదు, ఆ ఇంటి కూతురుగా వచ్చానంటావా? నేను కట్టిన మంగళసూత్రాన్ని నాకిచ్చే. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సంజయేనా ఇలా మాట్లాడేది? ప్రేమించాను కాబట్టే నిన్ను వదులుకోలేక నీ వాళ్ళని వదులుకోమంటున్నాను సిరి. నా పగ మీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోమంటుంది. నా ప్రేమ నిన్ను పదిలంగా గుండెల్లో దాచుకోమంటుంది. అందుకే చెప్తున్నాను సిరి, నేను కావాలని అనుకుంటే నువ్విక్కడే ఉండిపో సిరి. పెళ్ళైన ఆడపిల్లకి పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు కళ్ళ లాంటివి. అందులో ఒక కన్ను వదులుకోమంటే ఎలా సాధ్యం? ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి వదులుకోవాల్సిందే. తప్పదు సిరి. చెప్పు, పుట్టినిల్లా మెట్టినిల్లా?
మనసుని చంపుకుని బ్రతుకుతావా లేక బ్రతుకుతూ మనసుని చంపుకుంటావా అని ఆ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోమన్నట్టుంది సంజు. నీ మీదున్న ప్రేమని వదులుకోలేను. నా మీద మా వాళ్లకున్న అభిమానాన్ని కాదనలేను. మావయ్యని చంపిపోయారని నువ్వు ఆవేశపడుతున్నావు. అక్షయ్ని చంపేశారని వాళ్ళు కోపంగా ఉన్నారు. జరిగిన దాంట్లో తప్పెవరితో నాకు తెలియదు, కానీ శిక్ష అనుభవిస్తుంది మాత్రం నేనే సంజు. ప్రేమ రెండు మనసుల్ని కలుపుతుంది. పెళ్లి ఇద్దరి మనుషుల్ని ఒకటిగా చేస్తుంది. అలా ఒకటైన మనల్ని మన మనసుల్ని పగ వేరు చేస్తుంది. సిరి, నన్ను నన్ను దూరం చేసుకుని వెళ్ళిపోతున్నావా? నీకు దగ్గర వల్లనే వెళుతున్నాను సంజు. సిరి, అంటే ఇన్నాళ్ల మన ప్రేమకు నువ్విచ్చే విలువ ఇదేనా? నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతున్నావా? నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం నీతోనే, నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇంటికేసిన కంచె లోపలికొచ్చే మనుషుల్ని ఆపొచ్చేమో గాని నా మనసులో ఉన్న ప్రేమని మాత్రం ఆపలేదు. నా ప్రేమ నిజమైతే ఎంతమంది విడదీయాలని చూసినా ఎవ్వరూ వేరు చేయలేరు. ఆఖరికి నువ్వు కూడా. నిజంగానే నువ్వు ఇంటి కోడలుగా వస్తే ఇంకా జీవితంలో ఆ ఇంటి గడప తొక్కనని నాకు మాట ఇవ్వు. ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి వదులుకోవాల్సిందే. తప్పదు సిరి. సరే, అమ్మ సరే, మా అన్నని చూసినావా? మాట్లాడమ్మా. ఎట్టా ఉన్నాడు? నువ్వు మాట్లాడినావా? సిరి, సిరి, ఆడా ఎవరైనా నిన్నేమన్నా అన్నారా?
సిరి అనకూడని మనిషి అన్నాడమ్మా. సంజునా? ఏమన్నాడమ్మా? నువ్వు ఆ ఇంటి కూతురిగా వచ్చావా లేక ఈ ఇంటి కోడలిగా వచ్చావా అన్నాడమ్మా. నేను కావాలనుకుంటే నీ పుట్టింటి వాళ్ళు చచ్చిపోయారనుకుని అక్కడే ఉండిపోమ్మన్నాడమ్మా. లేకపోతే తను కట్టిన తాళి తనకిచ్చి వెళ్ళిపోమన్నాడు. మరి ఆడనే ఉండిపోకపోయినావా అమ్మా? ఎందుకు తిరిగొచ్చేసినావు? ఎలా ఉండిపోనమ్మా అక్కడ? నేను అక్కడే ఉండిపోతే సంచు ప్రాణానికే ప్రమాదం. ఏంది సిరి నువ్వనేటిది? అవునమ్మా, అక్షయ్ని చంపాడన్న కసితో నాన్న మావిని చంపాలనుకున్నాడు. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పకుండా ఇంటి కోడలిగా వెళితే ఆ కోపంలో సంచుని చంపాలని చూస్తుంది ఇంద్రాణత్త. సంచుని కాపాడుకోవడం కోసమే నేను తిరిగి వచ్చేసానమ్మా. నేను ఇక్కడుంటేనే సంచు అక్కడ క్షేమంగా ఉంటాడు. అందుకే సంచు నా కోసం ఉండిపోసిరి అని బతిలాడినా మనసు చంపుకొని వచ్చేసానమ్మా. విడిపోయిన మన రెండు కుటుంబాలు మీ పెళ్లి ద్వారా కలుస్తాయని సంతోషపడ్డాను. కానీ ఆ పెళ్ళే మనల్ని మరింత దూరం చేస్తాదని ఊహించలేకపోయినాను సిరి. అక్షయ్ తొందరపడకపోయి ఉంటే ఇంత అనర్థం జరిగేటిదే కాదు. లేదమ్మా, అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందనే కోపమే తప్ప వాళ్ళని చంపాలనుకునేంత దుర్మార్గుడు కాదు అక్షయ్. మరి అలాంటప్పుడు అన్ని మా అన్న పెళ్లిలో ఎందుకు చంపాలనుకున్నాడు? అదే అర్థం కావడం లేదమ్మా. పెళ్లిలో జరిగిన గొడవకి అటు మామయ్య వాళ్ళకి కానీ ఇటు మనకి కానీ ఏ సంబంధమో లేదు. అయినా మన వాళ్ళు చంపుకునేదాకా వచ్చారు. అంటే మనకు తెలియకుండా వేరే ఎవరైనా ఇదంతా చేసినారంటావా? అవునమ్మా, మన మధ్య అనుమానాలు రేకెత్తించి మనలో మనం కొట్టుకు చచ్చేలా ఎవరో ప్లాన్ చేశారు. అది ఎవరై ఉంటారంటావు? అదే ఆలోచిస్తున్నానమ్మా. మన రెండు కుటుంబాల్ని విడదీసే అవసరం ఎవరికుంటుందా అని. ఎస్, సునంద. అమ్మా, ఇదంతా సునందే చేయించిందని నాకు అనిపిస్తుంది. సునంద తనకేం అవసరం సిరి? సూర్యన్నే పెళ్లి విషయంలో మామయ్య వాళ్ళనే మోసం చేయాలనుకుంది. అది తెలిసి మామయ్య వాళ్ళు సునందని చంపేంత పనిచేశారు. ఆ కోపం మనసులో పెట్టుకుని అక్షయ్ని మామయ్య వాళ్ళ మీదకి ఉసుగులు పుండొచ్చుగా. పెద్దిరెడ్డి మీకే కాదు, నాకు శత్రువే. పెద్దిరెడ్డి చావు కబురు ముందు నాకే చెప్పాలి. హా,
నువ్వంటా ఉంటే నాకు గుర్తుకొస్తున్నది. మన ఇంటి వైపు సోన్నీకే భయపడేది. అలాంటిది మన ఇంటి వరకు వచ్చినదంటే అప్పుడే నాకు అనుమానం వచ్చినది సరే. కానీ నేనింత లోతుగా ఆలోచించలేకపోయినాను. సునంద వచ్చి అత్తయ్యతో ఏమందమ్మా? మా అన్న తనకి శత్రువే అన్నది. మా అన్న సావు కబురు ముందు తనకే చెప్పాలని అన్నది. సునంద, పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టావు కదా, నిన్ను వదిలిపెట్టను. నీ బండారం బయట పెట్టి విడిపోయిన మా వాళ్ళందర్నీ మళ్ళీ కలుపుతాను. ఈ క్షణం నుంచి నీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఏడికెందుకు వచ్చినావమ్మా? మా ఆయన కోసం. సూర్య ఏడెందుకుంటాడు? పెళ్లి జరిగిన రోజు నుంచి పాప సూర్య కనిపించట్లేదు. వీళ్ళేం చేశారో అడగడానికి వచ్చాను. అయ్యో, ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు పద. ఎక్కడ వాళ్ళు తెలుసుకోవడానికి వచ్చాను. అయ్యో, ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు రాము. వైషు, వైషు.